హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇటీవల ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్కి సంబంధించి న్యూస్ వచ్చిన నేపథ్యంలో మరి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఎలా ఉండనుంది, మరి గ్రూప్స్ నోటిఫికేషన్లు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరి నోటిఫికేషన్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలకు అసలు మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, మరి ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి ఆ న్యూస్కి సంబంధించి అసలు సంక్షిప్తంగా సారాంశం ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని పేపర్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇక ఉద్యోగ ప్రక్రియలు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ కారణంగా నిలిపివేసినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. ఆ దిశగా వివిధ నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయని మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికే పలు శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు తమ పరిధిలోని ఖాళీలను ప్రభుత్వానికి నివేదించాయి. అంటే ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్స్ తమ డిపార్ట్మెంట్స్లలో ఉన్నటువంటి వేకెన్సీస్ను ప్రభుత్వానికి అందజేశాయని వార్త రావడం జరిగింది. ఇక గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి. 1 ఇయర్ నుండి అనేక డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్స్ భారీ స్థాయిలో జరిగాయి. సో అన్ని శాఖలలో ఖాళీలు భారీగా పెరిగాయి. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులపైన మరి అదనపు భారం పడుతుంది. అటువైపు ఉద్యోగులపైన అదనపు భారం పడుతుంది. ఇటు నిరుద్యోగులు నోటిఫికేషన్ లేక వారు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పెరిగినటువంటి ఖాళీలను పరిగణలోకి తీసుకొని తాజాగా జాబ్ క్యాలెండర్ను రూపొందించనున్నారు. ఇది నిరుద్యోగుల పక్షాన చాలా సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం కాకుండా ఈ 1 ఇయర్ కాలంలో పెరిగినటువంటి వేకెన్సీస్ను కూడా కలుపుకొని కొత్తగా జాబ్ క్యాలెండర్ను రూపొందించనున్నారని ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మరి ఈ నెలాఖరులోగా 2 కీలకమైనటువంటి నోటిఫికేషన్లు రానున్నాయని మనకు వార్తలో ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి వార్తలో ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రానుందని, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయని వార్త రావడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పైగా. ఇటీవల మరి ఎస్టర్డే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 1,600 పోస్టులకు పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి రావడం జరిగింది. ఆర్టీసీ చెందిన సజ్జనార్ గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అందులో 3,000 పోస్టులకు పైగా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా 1,500 కండక్టర్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నాయని వార్తలు రావడం జరిగింది. అయితే ఈ 3 నోటిఫికేషన్లు వెంటనే విడుదలయ్యేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఇక మరి మనకు కావాల్సినటువంటి మెయిన్ గ్రూప్స్, పోలీస్, అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్లు ఎప్పుడు రానున్నాయనేది ఇక్కడ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారము, అంటే గతంలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారము ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలి. అదేవిధంగా ఏప్రిల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్, ఇక మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్లు రావాల్సి ఉండగా మరి గతంలో ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు మాత్రం కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఆలస్యమయ్యేందుకు ఎంతైనా అవకాశం ఉంది. దాదాపు డిసెంబర్ వరకు, ఒకవేళ ఫాస్ట్గా ప్రక్రియలు జరిగినా కూడా డిసెంబర్ వరకు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఆలస్యం కావడానికి అని చెప్పాం. మరి ఆలస్యం కావడానికి ఎందుకు కారణం అంటే, ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి మనం చూసినట్టయితే
ప్రస్తుత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు భర్తీ కాకపోవడం, ఇంకా గమ్యానికి ఆ నోటిఫికేషన్ల కథ పూర్తి కాకపోవడం, గ్రూప్ 1 పైన భారీ సంఖ్యలో కేసులు ఉండడం, మరి కేసులన్నీ సుదీర్ఘ వాదనల తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టడం, ఇక మరి చాలా రోజులు దాదాపు ఇప్పటికే 45 డేస్ గడిచిపోయినా కూడా ఇంకా జడ్జిమెంట్ దానిపైన రాకపోవడం, అసలు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో అందరూ ఉత్కంఠగా ఎదురు చూడడం, ఇక మరి జడ్జిమెంట్ ఎవరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా మరి బోత్ పార్టీస్ ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా కూడా వెంటనే డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక గ్రూప్ 1 భర్తీని బేస్ చేసుకొని గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ కూడా మరి గ్రూప్ 1 పోస్టుల భర్తీ తర్వాతే గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ అంటే ఒక వరుస క్రమంలో భర్తీ చేయాలని కమిషన్ గతంలో నిర్ణయించడం, దీనివల్ల గ్రూప్ 1 పోస్టుల భర్తీ పైనే బేస్ చేసుకొని గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ కూడా మరి నియామకాలు అనేవి మరి గ్రూప్ 1 పోస్టుల భర్తీ పైన ఆధారపడి ఉండడం. ఇక గ్రూప్ 2 పైన మహిళా రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టులో ఇటీవల కేసు హియరింగ్ రావడం, మళ్ళీ 28 అనుకుంటా ఆర్ సెప్టెంబర్ 2 సంథింగ్ ఉంది. గ్రూప్ 2 పైన ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టులో వాదనలు జరగడం, మరి సబ్జెక్టు అవుట్కమ్ అంటే తుది తీర్పు లోబడి నియామకాలు ఉంటాయని మరి హైకోర్టు ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసి ఉండడం, ఇక గ్రూప్ 2 నియామకాల తర్వాతే గ్రూప్ 3 నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని గతంలోనే కమిషన్ ప్రకటించారు. గతంలో గ్రూప్ 3కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కూడా మరి గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ తర్వాతనే గ్రూప్ 3 వెరిఫికేషన్ ప్రారంభించాలని అభ్యర్థుల వినతి మేరకు మరి గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ తర్వాతనే గ్రూప్ 2 సెలక్షన్ ప్రాసెస్ ముగిసిన తర్వాతనే గ్రూప్ 3కి సంబంధించిన వెరిఫికేషన్ ప్రారంభిస్తామని కమిషన్ గతంలో చెప్పి ఉండటం, ఇక గ్రూప్ 3కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియనే ఇంతవరకు ప్రారంభం కాకపోవడం, ఇక మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతుండడం, మరి సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించి ఉండటం, దీంతో మరి సెప్టెంబర్ 30లోగా మరి స్థానిక సంస్థలకు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ప్రభుత్వం వద్ద ఉంది. సో మరి ఏ క్షణంలోనైనా ఎలక్షన్ కోడ్ వస్తే మరి ఎలక్షన్ కోడ్ కానీ వచ్చినట్లయితే మరి అపాయింట్మెంట్స్ అనేది పూర్తిగా ఆగిపోయే అవకాశం, దాదాపు 1-2 మంత్స్ ఎలక్షన్ కోడ్ ఉండే అవకాశం ఉంది. పై అన్ని అంశాల దృష్ట్యా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు కొత్త నోటిఫికేషన్లు మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మెయిన్ అడ్డంకి ఏంటంటే ప్రస్తుత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లు అనేవి ఆ భర్తీ ఆ అపాయింట్మెంట్స్ అనేవి ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఆ నోటిఫికేషన్లే ఇంకా కంటిన్యూ అవుతుండడం వల్ల టెక్నికల్గా కూడా కొత్త నోటిఫికేషన్లకు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఆ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్లు వేయవచ్చు, ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, కానీ మరి గతంలో ఎప్పుడు కూడా అలా భర్తీ కాలేదు కాబట్టి మరి కొద్దిగా సమయం అయితే పట్టేందుకు అవకాశం ఉంది. పైగా మరో విషయం ఏంటంటే సిలబస్లో కొద్దిగా మార్పులు చేర్పులు జరిపే అవకాశం ఎంతైనా ఉండడం, సిలబస్ కమిటీ కూడా ఆ ప్రక్రియలో కసరత్తు చేస్తుండడం, ఇక మరి పోలీస్ నోటిఫికేషన్లు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లోపే వచ్చేందుకు ఖచ్చితమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఎలాంటి అడ్డంకి ఏమాత్రం లేదు. పోలీస్ నోటిఫికేషన్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రం వచ్చేందుకు అవకాశం ఉంది. మరో ముఖ్యమైన డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లోపు మాత్రం వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది మరి మనకు నోటిఫికేషన్లకు సంబంధించి వార్తలు ఫ్రెండ్స్. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, మరిన్ని నియామకాలకు సంబంధించి ఈ వార్తలు చదివి మనం సంక్షిప్తంగా అక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ మనకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరి ప్రిపరేషన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ కంటిన్యూషన్గా ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనము మరి ఇంత కాంపిటీషన్లో నెగ్గుకు రాగలం. సో మరి బాగా చదివి మంచి పొజిషన్లో ఉంటారని మన ఛానల్ నుంచి ఆశిస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.